రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నెల 17న ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించే ఉమ్మడి సభను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉమ్మడి సభను విజయవంతం చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే సభ నిర్వహణకు కమిటీల నియామకం జరిగింది. ఈ సభ నిర్వహణ కమిటీల సమన్వయ బాధ్యతను నారా లోకేష్ కు హైకమాండ్ అప్పగించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసంలో కమిటీ సభ్యులతో నారా లోకేష్, అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. కమిటీలోని టీడీపీ నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఉమ్మడి సభకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ. లక్ష్మీ దుర్గ ఈ నెల 17వ తేదీన ఉమ్మడి సభ ఏదైతే చిలకలూరుపేటలో జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశం ఏదైతే లోకేష్ నివాసంలో కూడా కొద్దిసేపు క్రితం ప్రారంభమైంది. అయితే మూడు పార్టీలకు చెందిన అత్యంత కీలకమైన నేతలందరూ కూడా హాజరయ్యారు. ఎందుకంటే ప్రధానంగా ఆ సభని ఏ విధంగా సక్సెస్ చేయాలన్న దాని మీద మొత్తం కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. టీడీపీ నుంచి అయితే అచ్చెన్నాయుడు, అలాగే నిమ్మల రామానాయుడు, గుట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ఇలా సీనియర్ నాయకులంతా కూడా హాజరయ్యారు. అలాగే జనసేన నుంచి కూడా సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హాజరయ్యారు. అలాగే బీజేపీ పార్టీ నుంచి కూడా కొంతమంది సీనియర్ లీడర్స్ హాజరయ్యారు. మొత్తం కూడా ఏదైతే ఉమ్మడిగా ఈ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా ఈ మూడు పార్టీలకు చెందిన మొత్తం సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని కొన్ని సూచనలు సలహాలు అన్నీ కూడా లోకేష్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఏదైతే ఈ సభకి ప్రధాని మోడీ హాజరవుతున్న నేపథ్యంలో ఈ సభని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి ఇప్పటికే అటు టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు అయితే పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన పరిస్థితి నెలకొంది. దాదాపు 10 లక్షల పైగా జనసమూహం ఈ సభకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి అనుగుణంగా అక్కడ సభా వేదిక కానీ అక్కడ ఏర్పాట్లు కానీ మొత్తం కూడా చేయాల్సిందని చెప్పి కూడా లోకేష్ మొత్తం కూడా ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సూచించడం కూడా జరిగింది. దాదాపు 13 కమిటీలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏది ఈ సభ నిర్వహించేందుకు మొత్తం 13 కమిటీలు ఏర్పాటు చేసి ఆ 13 కమిటీల ఆధ్వర్యంలో సభని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు కూడా మొత్తం 13 కమిటీలు దోహదపడతాయని కూడా లోకేష్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే దాదాపు 10 లక్షల పైగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ అక్కడ వసతి సదుపాయాలే కానీ లేకపోతే అక్కడ స్టేజ్ డెకరేషన్ ఏర్పాట్లే కానీ రవాణా సౌకర్యం కానీ అన్నీ కూడా ఎవరికారు ప్రత్యేకమైన కమిటీలు వేసుకుని వారందరూ కూడా అప్పచెప్పడం జరిగింది. దాదాపు 125 నుంచి 150 ఎకరాల్లో మొత్తం కూడా ఈ సభ నిర్వహించేందుకు కూడా ఒక స్థలం కూడా చూడడం కూడా జరిగింది. అయితే ఆ సభకి ఈ ముఖ్య అతిథిగా ఆ రోజు మోడీ వస్తున్న నేపథ్యంలో మోడీకి సంబంధించినటువంటి హై సెక్యూరిటీ జోన్ ఉంటుంది కాబట్టి ఆయన తగ్గట్టుగానే కొన్ని హెలిప్యాడ్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే దాదాపు ఒక 4 హెలికాప్టర్స్ ఆ రోజు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేకమైన హెలిప్యాడ్స్ కూడా సిద్ధం చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇమీడియట్గా తక్షణం ఒక హెలిప్యాడ్ అయితే ఏర్పాటు చేసి ఏదైతే కేంద్ర బలగాలు ఎవరైతే ఉన్నారో ఎన్ఎస్పి సెక్యూరిటీ జోన్లో ఉన్న మోడీకి వాళ్ళు వచ్చి మొత్తం కూడా చూసుకునే అవకాశం కూడా కనపడుతుంది. మరోవైపు సభకు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా టీడీపీ, జనసేన పెద్ద ఎత్తున కృషి అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీతో పొత్తు అనౌన్స్ అయిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న సభ కావడంతో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అంతా దీని మీద ఉంటుంది. మరోవైపు అధికార పక్షం కూడా ఈ సభ మీద ప్రత్యేకమైన దృష్టి సారించడంతో ఈ సభ మీద ప్రత్యేకమైన ఫోకస్ అయితే అటు లోకేష్ కానీ లేకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పెడతాం కూడా జరిగింది. దీన్ని ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ చేసి తీరుతామని చెప్పి కూడా టీడీపీ నేత అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది రైట్ పూర్ణ, థ్యాంక్ యూ.